మా రాజ్యం ఎప్పటికీ శక్తివంతంగా ఉండాలి. మా ప్రజల భవిష్యత్తు కోసం మనం అద్భుతంగా పనిచేయాలి. ఈ రాజ్యం నా బాధ్యత. ప్రజలు సురక్షితంగా, సంతోషంగా జీవించాలని నేను చూసుకుంటాను. శత్రు సైన్యం దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. మన రాజ్యాన్ని మనం రక్షించుకోవాలి. సైన్యాన్ని సిద్ధం చేయండి. రాజు తన సైన్యంతో శత్రువులపై దాడి చేస్తాడు. సైనికులు ధైర్యంగా పోరాడుతారు. మణిపురం ఎప్పటికీ గెలుస్తుంది. మన రాజ్యాన్ని కాపాడతాం. పోరాటం ముగించుకున్నాక రాజు గెలుపును పండగగా జరుపుకుంటాడు. మన రాజ్యం రక్షించబడింది. ఈ విజయంతో మా మణిపురం శక్తివంతంగా మారింది. రాజు తన సైన్యంతో, ప్రజలతో కలిసి విజయోత్సవం జరుపుకుంటారు. ఒకరోజు మహారాజు తెనాలి రామనుని పిలిచి ఒక ప్రశ్న అడిగారు. రామనా, నా దిండు కలవరం ఎందుకు పెరుగుతోంది? రామను తలపై చెయ్యి పెట్టి అనుకున్నాడు. మహారాజా, మీ దిండు ప్రతిరోజు 10 చిటికెలు పెరుగుతుంది. అయితే మీరు దిండు ఫలితాలను వెంటనే తగ్గించే ప్రయత్నం చేయండి. మహారాజు ఆశ్చర్యపోయి అడిగారు, అది ఎలా? రామనుని స్మైల్ చేస్తూ చెప్పాడు, మీరు అంగడిలో 2 చిటికెలు కొంటూ ఉండండి. అది పెరిగే అవకాశం తగ్గుతుంది. మహారాజు చిరునవ్వు తెచ్చుకుని తెనాలి రామనుకు తల్లి ఇచ్చారు. తెనాలి రాముడి బుద్ధిచాతుర్యం. ఒకరోజు రాజు తెనాలి రాముడిని పరీక్షించేందుకు తన తోటలో పెరిగిన పెద్ద నారింజన చూపించి, దీనిని 10 మంది సమానంగా పంచాలి, కాని ఒక్కరికి కూడా అసంతృప్తి ఉండకూడదు అని ఆజ్ఞాపించాడు. తెనాలి రాముడు క్షణం ఆలోచించి ఆ నారింజను తీసుకుని గింజలు తీసి వాటిని 10 భాగాలుగా విభజించాడు. ప్రతి ఒక్కరికి కొన్ని గింజలు ఇచ్చి చెట్టును నాటాలని సూచించాడు. రాజు ఆశ్చర్యంతో, ఇది ఎలా సరైన పంచగణం అని అడగగా తెనాలి నవ్వుతూ, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ నారింజ వల్ల దాని చెట్టుతో మరెన్నో నారింజలు వస్తాయి రాజుగారు అని చెప్పాడు. రాజు ఆనందించి తెనాలి బుద్ధిని మెచ్చుకున్నాడు. రాజు కృష్ణదేవరాయలు తన కోశాగారంలో బంగారం దొంగిలిస్తున్నారని తెలుసుకుని బాధపడుతున్నారు. రాజు రామలింగుడిని పిలిచి దొంగను పట్టుకోవాలని కోరుకుంటాడు. రామలింగుడు కొంచెం సమయం కావాలని చెప్తాడు. రాత్రి రామలింగుడు రాజభవనంలోని ప్రతి వ్యక్తిని ఒక ప్రత్యేక గుడ్డచెరుకును తాకమని చెబుతాడు. అతడు చెప్పినట్లుగా దొంగ తన భయంతో గుడ్డచెరుకును తాకడం మానేస్తాడు. తదుపరి రోజు రామలింగుడు గుడ్డచెరుకును పరిశీలించి ఒక వ్యక్తి చేతి మీద నిజంగా పట్టు లేకపోవడాన్ని గమనిస్తాడు. అతడే దొంగగా బయటపడతాడు. రాజు రామలింగుడి తెలివిని, పరిశీలనను అభినందిస్తూ, నిజమైన మేధస్సు మాత్రమే సమస్యలను పరిష్కరించగలదు అని అంటాడు. మూలం, నిజాయితీ మరియు తెలివితేటలు ఎప్పటికీ విజయాన్ని సాధిస్తాయి. ఒక రాత్రి 2 దొంగలు తెనాలి రాముని ఇంటిని దోచేయాలని ప్లాన్ చేశారు. ఇది రామకృష్ణుడు తన తెలివిని ఉపయోగించి వారిని ఓడించాలని నిర్ణయించాడు. ఆ రాత్రి రామకృష్ణుడు తన భార్యతో పెద్దగా చెప్పాడు, మన వద్ద ఉన్న ఆభరణాలు, ధనం సురక్షితంగా ఉండేందుకు ఒక పెద్ద పెట్టెలో పెట్టి బావిలో పడేయాలి. దొంగలు ఏమీ చేయలేరు. దొంగలు ఆ మాటలు విని ఆనందపడ్డారు. రాత్రి తరువాత రామకృష్ణుడు తన భార్యతో కలిసి ఒక పెద్ద పెట్టె తీసుకుని బావిలో పడేశారు. దానిని చూస్తున్న దొంగలు, ఇప్పుడు ఈ బావి నుంచి పెట్టె తీయాలి అనుకున్నారు. రాత్రంతా వారు బావిలో నీటిని తోడుతూ పెట్టె తీయడానికి శ్రమించారు. చివరకు బావిలో నీరంతా తీయగానే అందులో పెద్ద పెట్టె కాకుండా రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ సమయానికి రామకృష్ణుడు తన ఇంటి బయటకు వచ్చి, బావిని శుభ్రం చేసినందుకు ధన్యవాదాలు అని చమత్కారంగా అన్నాడు. దొంగలు ఆ సిగ్గుతో అక్కడి నుంచి పారిపోయారు. ఒకరోజు తెనాలి రామకృష్ణుడి దగ్గరకు ఒక రైతు వచ్చాడు. అతని పొలం పందుల వల్ల పాడైపోతున్నదని, ఏం చేయాలో చెప్పమని అడిగాడు. రామకృష్ణుడు ఓ చిన్న పద్ధతిని చెప్పి పంపించాడు. రైతు రామకృష్ణుడు చెప్పినట్లు చేసుకున్నాడు. తన పొలంలోని నలుమూలలకి భారీ ఎముకల గుట్టలు పెట్టి పందుల ప్రదేశంలో చిరుతపులి పాదాల ముద్రలు వేశాడు. కొద్ది రోజుల్లోనే పందులు పొలానికి రాకుండా పోయాయి. తెనాలి రామకృష్ణుడు రైతుకు ఈ ఉపాయాన్ని చెప్పాడు. ఎందుకంటే పందులు చిరుతపులి గంధాన్ని చూసి భయపడి వచ్చేట్టు ఉండవు. రాజా శ్రీకృష్ణదేవరాయలు ఈ విషయానికి తెలుసుకుని రామకృష్ణుడిని ప్రశంసించారు. ఆయన తెలివితేటలకు రాజదర్బారంతా ఆశ్చర్యపోయింది. బుద్ధి ఉపయోగిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెనాలి రామకృష్ణుడు చాటి చెప్పాడు. ఒక అడవిలో సింహం చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటోంది. అప్పుడే ఒక చిన్న ఎలుక సింహం పైన పడింది. సింహం కోపంతో దాన్ని పట్టుకుని, నీలాంటి చిన్న ప్రాణి నాకు ఏమి చేయగలదు అని అరిచింది. ఎలుక వేడుకుంది, మహారాజా, నన్ను విడిచిపెట్టండి. ఒకరోజు మీకు నా సహాయం అవసరం అవుతుందని చూడండి.
సింహం నవ్వి దాన్ని వదిలేసింది. కొన్ని రోజుల తరువాత సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంది. ఎంత కష్టపడినా బయట పడలేకపోయింది. అప్పుడు ఎలుక అక్కడికి చేరి తన చిన్న దంతాలతో వలను కొరికి సింహాన్ని విడిపించింది. సింహం సిగ్గుతో, నీ చిన్న సహాయం నాకు ఎంత పెద్ద ఉపకారమో తెలిసింది. ఇక మీదట మనం స్నేహితులం అంది. నీతి: చిన్నవారిని తక్కువగా చూడకండి. వారి సహాయం గొప్పదిగా మారవచ్చు. అవి: ఒక యువకుడు ప్రతిక్షణం తన ఫోన్కి అతుక్కుపోయి సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోయి ఉండేవాడు. అతని కుటుంబం, స్నేహితులు, అతని చుట్టూ ఉన్న ప్రపంచం గమ్యమవకుండా కాలం గడిపేవాడు. ఒకరోజు అతని తండ్రి అతనికి పాత కప్పు ఇచ్చి, ఇందులో నీకు తాగడానికి నీళ్లు తెచ్చుకో అని అన్నాడు. అభి దానిని నలుగుతుంటే కప్పు చిట్లిపోయింది. తండ్రి నవ్వుతూ చెప్పాడు, ఇదే నీ జీవితానికి నీ రూపం. ఫోన్ పక్కన పెట్టి నిజ జీవితాన్ని చూసుకో. పాత కప్పును ఎలా పునరుద్ధరిస్తే నీ బంధాలను కూడా పునరుద్ధరించు. ఆ మాటలు అభిని కలిచివేశాయి. అతను ఫోన్ను పక్కన పెట్టి తన కుటుంబంతో సమయం గడపడం ప్రారంభించాడు. దాన్ని నిజమైన ఆనందంగా భావించాడు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం అడవికి అంచున ఉండేది. ఆ గ్రామంలో కృష్ణ అనే ధైర్యవంతుడు ఉండేవాడు. అతనికి అడవిలో తిరగడం, జంతువుల గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు గ్రామస్తులు భయంతో కృష్ణ దగ్గరకు వచ్చి, అడవిలో చిరుత వచ్చింది, అది మన పశువులను తీసుకెళ్తోంది అని చెప్పారు. కృష్ణ ఊరిని ఆదుకోవాలని నిశ్చయించుకున్నాడు. కృష్ణ తనతో ఒక లాంప్, కత్తి తీసుకుని సాహసంగా అడవిలోకి వెళ్లాడు. అడవి చాలా చీకటి, ఎక్కడా శబ్దం వినిపించదు. అయితే దూరంగా చిరుత కళ్ళు మెరిశాయి. కృష్ణ భయపడకుండా చిరుత కృష్ణ మీదకు దుకబోయింది. అప్పుడు కృష్ణ తన దగ్గర ఉన్న కత్తితో చిరుతను పొడిచి చంపాడు. ఆనందపురం గ్రామంలో రమణి అనే అమ్మాయి కోయిల పాటల్ని ఎంతగానో ప్రేమించేది. ఒకరోజు ఆమె తోటలో గాయపడిన ఒక కోయిలను కనుక్కుంది. దాన్ని ఇంటికి తీసుకెళ్లి ప్రేమగా చూసుకుంది. కోయిల కోలుకున్నాక ప్రతి ఉదయం రమణి కోసం మధురంగా పాడేది. ఒకరోజు గ్రామం నీటి ఎద్దడి వల్ల ఇబ్బంది పడింది. కోయిల రమణి చెవిలో చెప్పింది, నా పాట వినిపించే ప్రదేశంలో త్రవ్వండి. రమణి గ్రామస్తుల సహాయంతో త్రవ్వగానే నీటి జలపాతం బయటపడింది. అందరి ఆనందం అపారంగా మారింది. ఆ రాత్రి కోయిల అదృశ్యమైంది. కాని ప్రతి వసంతం ఆ గీతాలు రమణి హృదయాన్ని దాటి గ్రామానికే ఆనందాన్ని తెచ్చాయి. ఒక గ్రామానికి పక్కనే ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు ఎండినప్పుడు కూడా గ్రామస్తులకు నీడనిచ్చేది. పండ్లు, కాయలతో వారికి తిండి ఇచ్చేది. చిన్న పిల్లలు ఆ చెట్టు కింద ఆడుతూ ఆనందించేవారు. కాలం గడిచింది. చెట్టు వృద్ధి చెందుతూ వర్ధిల్లింది. కానీ గ్రామస్తులు మాత్రం తమ అవసరాలకు ఆ చెట్టును వాడుకొని దాని ఆకు, కొమ్మలు కోస్తూనే ఉన్నారు. ఒకరోజు భారీ తుఫాను వచ్చింది. చెట్టు పడిపోయింది. అప్పుడే గ్రామస్తులు ఆ చెట్టు లేకపోతే తమకు ఎంత నష్టం వచ్చిందో గ్రహించారు. చెట్టును ఆరాధిస్తూ వేరే మొక్కలు నాటి దానికి గౌరవం చెల్లించారు. నీతిస్తే సహజ వనరులను ప్రేమించాలి, కాపాడుకోవాలి. అవి లేనిదే మన జీవితం అసాధ్యం. రామయ్య అనే రైతు తన పొలంలో ఒక చిన్న మొక్కను నాటాడు. అది నాటినప్పటి నుంచి రోజూ నీరు పోసి జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ మొక్క ఎక్కడి నుంచి వచ్చినా కీటకాలు దాడి చేశాయి. రామయ్య బాధపడి, ఇంత కష్టపడిన నువ్వు పెరగడం లేదేమి అంటూ ఆ మొక్కను సున్నితంగా పట్టుకున్నాడు. ఆ మొక్క మౌనంగా ఉన్నట్లు అనిపించింది. కానీ రాత్రి రామయ్యకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆ మొక్క మౌనంగా మాట్లాడుతోంది. నన్ను వదలవద్దు రామయ్య, నీ ప్రేమతోనే నేను బతుకుతున్నాను. కీటకాలతో పోరాడతాను. నీ సహాయం ఉంటే నేను పెద్ద వృక్షంగా పెరుగుతాను. ఆ కలతోనే రామయ్యను ఓదార్చింది. మర్నాడు మరింత చైతన్యంగా తగిన మందులు పిచికారీ చేసి ఆ మొక్కను ఇంకా జాగ్రత్తగా చూసుకున్నాడు. కాస్త కాలం గడిచిన తర్వాత ఆ మొక్క పెద్ద వృక్షమై మంచి నీడనిచ్చింది. మోరల్: ధైర్యం, నమ్మకం, శ్రద్ధ కలిగిన వారికి విజయాలు తప్పవు. రవి అనే కుర్రాడు ఎప్పుడూ ఇతరులలో తప్పులే చూస్తూ ఉండేవాడు. ఒకరోజు తన ఇంట్లో పాత అద్దంలోకి చూసినప్పుడు అకస్మాత్తుగా అది ప్రకాశించింది. రవి వెంటనే ఆ అద్దం లోకంలోకి లాగబడాడు. అక్కడి ప్రపంచం వింతగా ఉంది. ప్రతి ఒక్కరూ రవిలా మాట్లాడుతున్నారు, విమర్శలు మాత్రమే. ఆ వాతావరణం రవికి అసహ్యంగా అనిపించింది. అతనికి ఆ ప్రపంచం ఎందుకు ఇంత నిరసనతో నిండిందో అర్థమైంది. తర్వాత ఒక వృద్ధుడు అతనితో చెప్పాడు, నీ మాటలు ఈ ప్రపంచాన్ని తీర్చిదిద్దాయి. ప్రేమగా మాట్లాడితే ఇది స్వర్గంగా మారుతుంది.
ఆ అద్దం లోకంలో రవి తన తప్పును గ్రహించాడు. అద్దం నుండి బయటకొచ్చిన తర్వాత అతను తన మాటలను మార్చుకున్నాడు. అందరికీ సానుకూలంగా ప్రేరణ కలిగించేలా ప్రవర్తించసాగాడు. సందేశం: మన మాటలు ప్రపంచాన్ని ఎలా మార్చగలవో మనమే నిర్ణయించాలి. రాజు ఒక పల్లెటూరిలో సాదాసీదాగా జీవించేవాడు. అతనికి పెద్ద ఆశలు లేదా కోరికలు ఉండేవి కాదు. తన రోజూ పనులు, పొలాల్లో కూలి, స్నేహితులతో గడిపే సమయం ఇవన్నీ అతని జీవితాన్ని ఆనందంగా చేస్తాయి. ఒకరోజు గ్రామంలో పెద్ద వడ్ల వృక్షం కూలిపోయింది. గ్రామస్తులు అందరూ ఆ వృక్షం కింద కూర్చొని ఆ వృక్షం మీద ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. రాజు కూడా ఆ వృక్షాన్ని చూసి అనేక మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. మనిషి కూడా వృక్షంలా తన జీవితంలో సంతోషాన్ని, శాంతిని పంచుకుంటాడు అని అతనికి ఆశ్వాసం ఇచ్చింది. అందరితో కలిసి రాజు ఆ చెట్టు మొక్కలు నాటి ప్రతిరోజు వాటిని జాగ్రత్తగా పెంచడం మొదలుపెట్టాడు. ఆ వృక్షం ఇప్పటికీ గ్రామస్తులకు శాంతి, సుఖం కలిగిస్తున్నట్టు రాజు కూడా తన జీవితంలో ఎంతో సంతోషంగా జీవించడం ప్రారంభించాడు. మోరల్: మనసు పరిపూర్ణంగా ఉండటం, ప్రపంచాన్ని సంతోషంతో నింపడమే నిజమైన విజయమని తెలుసుకోండి. ఒకప్పుడు ఒక సరస్సు పక్కన ఒక కొంగ జీవించేది. అదే గ్రామంలో బలరాముడు అనే రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజు తన ఆవులను ఆ సరస్సు వద్దకు తీసుకెళ్లి నీరు తాగించేవాడు. ఒకరోజు బలరాముడు క్షీరసాగరం అని పిలిచే ఒక పెద్ద పాలు కల్పం గురించి కథ విన్నాడు. ఆ సరస్సులో దాని ఆవు పాలు కలిపితే పాలు అమృతంలా మారతాయని విన్నాడు. అందుకే అతను ఆ సరస్సులో తన ఆవుల్ని క్రమం తప్పకుండా కడిగేవాడు. అదే సమయంలో కొంగ ఈ విషయాన్ని చూసి నవ్వుకుంది. అది కేవలం నీ ఇమాజినేషన్ అని చెప్పింది. కాని బలరాముడు అందుకు మాత్రమే ఆ సముద్రం గొప్పతనమని చర్చలు చేస్తుండగా కొంగకి పూర్తి సత్యమో అర్థమయిందా. అనగనగా ఒక కోతి ఒక పెద్ద జామ చెట్టుపై ఉండేది. ఆ చెట్టు జామ పండ్లు తింటూ కోతి సంతోషంగా గడిపేది. ఒకరోజు మొసలి కోతిని చూస్తూ, నీ చెట్టుపై ఉన్న పండ్లు నాకు ఇవ్వగలవా అని అడిగింది. కోతి దయతో పండ్లు ఇచ్చింది. కొంతకాలం తరువాత మొసలికి కోతి గుండె కావాలనిపించింది. అప్పుడు మొసలి కోతికి మోసం చేయాలని నిర్ణయించుకుంది. నా ఇంటికి రా, నది దాటడానికి నాకు నీ సహాయం కావాలి అని కోతిని వేడుకుంది. కోతి నమ్మి వెళ్ళింది. మధ్యలో మొసలి కోతి గుండె తినాలనుకుంటున్నట్లు చెప్పారు. కోతి చాకచక్యంగా స్పందించింది. నా గుండె చెట్టుపైనే ఉంది, తిరిగి నది ఒడ్డుకు వెళ్లి దాన్ని తీసుకురావాలి అని చెప్పింది. మొసలి తిరిగి ఒడ్డుకు వెళ్ళినప్పుడు కోతి చెట్టుపైకి ఎక్కి, నన్ను మోసం చేయాలి అనుకున్నావు అని నవ్వింది. పాఠం: మోసపూరిత ప్రయత్నాల ఫలితం చెడ్డది. ఒకరోజు కాకి తన నోటిలో మాంసపు ముక్క పట్టుకుని చెట్టుపై కూర్చుంది. ఆకలితో ఉన్న నక్క అది తినాలని పన్నాగం వేసింది. నక్క కోమలంగా అంది, ఓ కాకి, నీ గొంతు అద్భుతం, ఒక పాట పాడి వినిపించవా? కాకి పొంగిపోయి పాట పాడింది. పాటతో పాటు మాంసపు ముక్క నోటినుంచి జారిపడింది. నక్క వెంటనే తీసుకుని, ధన్యవాదాలు అంటూ అక్కడి నుంచి పోయింది. పాఠం: పొగడ్తలకు మోసపోవద్దు. రామయ్య అనే రైతు ఒకరోజు తన పొలంలో ఒక అందమైన బంగారు బాతును కనుగొన్నాడు. ఆ బాతు ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది. రామయ్య ఆ గుడ్లను అమ్మి తన కుటుంబాన్ని సంతోషంగా పోషించసాగాడు. కొద్ది రోజుల్లోనే అతనికి లాభం పెరిగింది. ఒకేసారి అన్ని గుడ్లు తీసుకుంటే ఎంతో సంపద వస్తుంది అని ఆలోచించాడు. ఆలోచనతో బాతును చంపి లోపల చూసినప్పుడు ఏ గుడ్డు కనిపించలేదు. తన అత్యాశతో రామయ్య బంగారు గుడ్ల బాతును కూడా కోల్పోయాడు. నీతి: అత్యాశ మనకున్న దానినే నశింపజేస్తుంది. మను తన చెల్లి ప్రియకు క్రిస్మస్ బహుమతి ఇవ్వాలని చాలా ఆశపడ్డాడు. కాని అతని దగ్గర డబ్బు లేకపోవడంతో నిరాశ చెందాడు. అతని స్నేహితుడు రాజు సహాయం చేయాలని చూసినా ఇద్దరికీ సరిపడా డబ్బు దొరకలేదు. ఆ రాత్రి చల్లని గాలిలో ఇద్దరూ బాధతో కూర్చుని ఉంటే సంతోషంగా నవ్వుతూ శాంటాక్లాజ్ వారికి కనిపించాడు. శాంటా వారి చిన్న మనసులోని ప్రేమను చూసి మెచ్చుకొని ఒక అందమైన బహుమతి అందజేశాడు. మను ఆ బహుమతిని ప్రియకు ఇచ్చాడు. అందులో ఒక అందమైన బొమ్మతో పాటు పుస్తకం కూడా ఉంది. దానిపై ప్రేమను పంచుకోవడం క్రిస్మస్ సారాంశం అని రాసి ఉంది. ప్రియ ఆ బహుమతిని చూసి ఆనందంతో మనును హత్తుకుంది. ఆ రాత్రి కుటుంబం అంతా కేక్ తింటూ
కేరోల్స్ పాడుతూ సంతోషాన్ని పంచుకున్నారు. మను, రాజు మరియు ప్రియ తెలుసుకున్నారు, క్రిస్మస్ అంటే బహుమతులు కాదు, ప్రేమ, ఆనందం పంచుకోవడమే. ఒక గ్రామంలో రాహుల్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఎన్నో కోరికలు, అనేకమైన లక్ష్యాలు ఉండేవి, కాని అతనికి ఏమీ దరిదాపుగా సాయం లేదు. ఓ రోజు పక్కన ఉన్న పరికరాల గురువు అడుగుతుంటాడు, రాహుల్, నీ కోరిక ఏంటి అన్నాడు గురువు. రాహుల్ జవాబుగా, నేను ఒకరోజు ధనవంతుడై కుటుంబానికి శాంతిని ఇవ్వాలనుకుంటున్నాను. గురువు నవ్వుతూ, రాహుల్, అదృష్టం అనేది కోరికలు నెరవేర్చడంలో మాత్రమే కాదు, నీ శ్రమ, నిజాయితీ, మంచితనం కూడా పాత్ర పోషిస్తుంది. రాహుల్ అర్థం చేసుకున్నాడు. తరువాత అతను తన కష్టాన్ని మరింత పెంచి ఆపద్ధర్మం, నిజాయితీతో పనిలో నిమగ్నమయ్యాడు. కాలక్రమంలో రాహుల్ తన కలలను సాకారం చేసుకున్నాడు. అయితే అతనికి ఒక విషయానికి అర్థమైంది, మనం కేవలం కోరికలు కలిగి ఉండటం వల్ల సాధ్యం కాదు, మనం కష్టపడాలి. రమేష్ అనే పేద రైతు తన కొడుకు రాకేష్ గొప్ప చదువు చదవాలని కోరుకున్నాడు. రాకేష్ బాగా చదివి గ్రామ పాఠశాలలో మొదటి ర్యాంకు సాధించాడు. ఒకరోజు ఒక అధికారి గ్రామానికి వచ్చి ప్రతిభావంతులైన పిల్లలకు స్కాలర్షిప్ ఇచ్చే అవకాశాన్ని అందించారు. రాకేష్ పరీక్ష రాసి ఎంపిక అయ్యాడు. తరువాత పెద్ద పాఠశాలలో చేరి కష్టపడి చదివి ఇంజనీర్గా స్థిరపడ్డాడు. రమేష్ ఆనందంతో చెప్పాడు, కల నెరవేరాలంటే కష్టం తప్పదు. ముగింపు: కష్టం, పట్టుదల కలలను నిజం చేస్తాయి. సుమతి, కలమతి, మందమతి అనే 3 చేపలు ఒక చెరువులో ఉండేవి. సుమతి తెలివితేటలతో, కలమతి చురుకుగా, మందమతి నిర్లక్ష్యంగా ఉండేది. ఒకరోజు మత్స్యకారులు వల వేయనున్నారని తెలుసుకున్న సుమతి, కలమతి వెంటనే చెరువుని విడిచి వెళ్ళిపోయాయి. కాని మందమతి, ఏమీ జరగదు అని నిర్లక్ష్యం చేసింది. మరో రోజు మత్స్యకారులు వల వేయగా మందమతి చిక్కుకుంది. సుమతి, కలమతి కొత్త చెరువులో సురక్షితంగా జీవించాయి. ముగింపు: తెలివిగా ఆలోచిస్తే ప్రాణాలు రక్షించుకోవచ్చు, నిర్లక్ష్యం అపాయం తెస్తుంది.